తెలంగాణ గడప గడపకు ఒక పెద్దన్నలా, ఒక ఇంటి పెద్దలా అండగా నిలిచిన పాలన ఎక్కడ? రేషన్ కార్డుల కోసం పేదవాణ్ణి క్యూలో నిలబెట్టి ఎదురుచూపులే మిగిల్చిన రేవంత్ సర్కార్ ఎక్కడ? హస్తం గుర్తుకు ఓటేస్తే కష్టాలొస్తాయని తెలంగాణ ప్రజలు కలలో కూడా ఊహించలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే కొత్త కార్డులు రావు సరికదా, ఉన్నవి ఉంటాయో ఊడతాయో తెలియని అయోమయంలో సామాన్యుడు కొట్టుమిట్టాడుతున్నాడు. అసలు రేవంత్ సర్కార్ వ్యూహం ఏంటి? కేసీఆర్ హయాంలో అందిన లబ్ధి ఎంత అనేది ఇప్పుడు చూద్దాం. తెలంగాణ వస్తే పేదవాడి కడుపు నిండాలని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించారు. ఆయన పాలనలో రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం కోసం మాత్రమే కాదు, అది పేదవాడి ఆయుధం. ఆరోగ్యశ్రీ సేవలు కావాలన్నా, సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ కార్డు ఒక ధైర్యం. గత బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 90 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డుల ద్వారా లబ్ధి చేకూరింది. కేంద్రం కొర్రీళ్లు పెట్టినా కేంద్ర ప్రభుత్వం కేవలం 54 లక్షల కార్డులకే బియ్యం ఇస్తామని మొండికేసినా కేసీఆర్ వెనకడుగు వేయలేదు. రాష్ట్ర ఖజానా నుంచి కోట్లాది రూపాయలు వెచ్చించి మిగిలిన 36 లక్షల కార్డుల బాధ్యతను కూడా తన భుజాన వేసుకున్నారు. కరోనా వంటి ఆపద సమయంలో అపర భగీరథుడిలా మారి ప్రతి వ్యక్తికి 10 కిలోల బియ్యాన్ని ఉచితంగా అందించి పేదవాడి ఆకలి తీర్చిన ఘనత కేసీఆర్. కేసీఆర్ హయాంలో రేషన్ కార్డు కేవలం బియ్యం కోసమే కాదు, ఆరోగ్యశ్రీ సేవలకు, సంక్షేమ పథకాలకు అది ఒక ఆయుధంగా ఉండేది. అధికారంలోకి రాగానే లక్షలాది కొత్త రేషన్ కార్డులు ఇస్తామని గద్దెనెక్కిన కాంగ్రెస్ ఇప్పుడు అసలు రంగు బయట పెడుతోంది. కొత్త కార్డులు ఇవ్వడం దేవుడెరుగు, ఉన్న కార్డులకు కత్తెర వేసేందుకు సాకులు వెతుకుతోంది. డిజిటల్ కార్డులు, కుటుంబ సర్వే అంటూ కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేస్తూ పేదలను వంచిస్తోంది. సొంత ఇల్లుంటే కార్డు లేదనే నిబంధనలు, ఇన్కమ్ ట్యాక్స్ సాకులు, ఆఖరికి ఆటోలు, క్యాబ్లు నడుపుకునే వారికి రేషన్ కార్డులు కట్టంటూ కొత్త నిబంధనను తెర మీదకు తెచ్చింది ఈ ప్రభుత్వం. కుటుంబం కోసం అప్పులు చేసి ఆటోలు, క్యాబ్లు నడుపుతున్న వారి పొట్ట కొట్టాలని రేవంత్ రెడ్డి చూస్తున్నట్టుగానే కనిపిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రేషన్ కార్డులు రాకపోగా, ఆరోగ్యశ్రీ పనిచేయక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇలా రకరకాల కారణాలతో కార్డులను తొలగించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మార్పు అంటే ఉన్న కార్డులను పీకేయడమేనా? సామాన్యుడి నోటికాడి కూడు తీసేయడమేనా? ఇదేనా మీ ఇందిరమ్మ రాజ్యం అంటూ సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తుంటే భయం వేస్తోంది. గతంలో కేసీఆర్ కిట్, రైతు బంధు, సకాలంలో రేషన్ అన్ని ఇంటికే వచ్చేవి. ఇప్పుడు రైతు బంధుకు దిక్కులేదు, రేషన్ కార్డు అడిగితే కొత్త కొత్త కొర్రీలు పెడుతున్నారు. అప్పుడు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు కార్డులు ఇబ్బంది లేకుండా వచ్చేవి. ఇప్పుడు కాంగ్రెస్ ఓళ్లకు ఓటేసి తప్పు చేశామనిపిస్తోంది. ఉన్న కార్డు పోతే మా గతేంటి అని సామాన్య మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలన అంటే కేవలం మాటలు చెప్పడం కాదు, పేదవాడి కడుపు నింపడం. కేసీఆర్ హయాంలో తెలంగాణ సుభిక్షంగా ఉంది. కానీ నేడు రేవంత్ సర్కార్ నిర్ణయాలతో పేద కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. సంక్షేమానికి మారుపేరుగా నిలిచిన బీఆర్ఎస్ పాలనే మిన్నా అని ప్రజలు గట్టిగా గళమెత్తుతున్నారు. మరి ఇప్పటికైనా ఈ సర్కార్ మేల్కొంటుందా? పేదవాడి గోడు వింటుందా? లేక కోతలతోనే కాలం వెళ్లదీస్తుందా అనేది చూడాలి.